హాయ్ అండి, నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఈజీగా మీకు చూపిస్తానండి. చూసి నేర్చేసుకోండి. దానికి కావాల్సినవి చింతపండు, మామిడికాయ, బెల్లము, ఉప్పు, కారం, యాపు అండి. ఇంకా మనకు కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ పువ్వు మట్టుకు తెంచుకోవాలండి. చాలామంది ఉగాది పచ్చడి చేదుగా చేస్తారండి. అలా చేదు లేకుండా 6 రుచులు మన నోటికి తగిలేలా మనం చేద్దామండి. ఈ వీడియోలో చూడండి, రాని వాళ్ళు నేర్చుకోండి. ఈ ఆపోతంతా నీట్గా కోసేసుకోవాలండి. ఇలా రేకులు మాత్రమే ఉండాలి. అయితే ఇవేమో కోస్తే రావండి, అందుకే ఇలా నలుపుకుంటే బాగా వస్తాయి. ఇలా నలుపుకోవడం ద్వారా రేకులు అనేవి సెపరేట్ అయిపోతాయండి. నలుపుకున్నాక ఈ పైపైన తుక్కుని ఇలా తీసేసుకోవాలి. కాడలు ఇలా తీసేసుకోవాలి. పైపైన తీసేసుకుని చాటలో వేసుకుని చెరుపుకుందాము. ఇటు చూపి చాట అంతా చాట పడుతుంది. ఇలా చెరుక్కుంటే మొగ్గలు వేరుగా, రేకులు వేరుగా ఉంటాయండి. మనకు కావాల్సింది ఈ రేకులు. చాట్లో వేసుకుని చెరుక్కుంటే ఈజీగా వస్తాయండి. ఇగోండి, మొగ్గలు అయితే ఇలా వచ్చేసినాయి, రేకులు అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇలా నానబెట్టుకోవాలండి చింతపండు. పులుపు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు అయితే పుల్లగా ఉండకూడదు. కొత్త చింతపండు అయితే అంత పులుపేమి ఉండదండి. పుల్లగా లేని చింతపండుని తీసుకోండి ఈ పచ్చడి కోసం. ఇలా పెంకులు, పీచు మొత్తం అన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. బెల్లం అండి, ఉప్పు అండి, కారం అండి, అలాగే మామిడికాయ ముక్కలు, యాప్ పువ్వు అండి, మనలో ఉన్న చెడుతను యాప్ పువ్వు అండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది చక్కెరకేళి అరటికాయ అండి. చక్కెరకేళి అరటికాయ అయితే బాగుంటుంది స్వీట్. 2 అరటిపళ్ళు అండి. యాపిల్ అండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. యాపిల్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి గరిటెతో అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మెతుకుకోండి. ఉప్పు, కారం చిటికుడు వేసుకోవాలి. ఉన్నాయన్నీ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందులో ద్రాక్ష పళ్ళు వేసుకోవచ్చు, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. చింతపండు రసం పోసేసుకుందామండి. చింతపండు రసం తక్కువగా పోసుకోండి. ఎక్కువగా పోసుకున్నా ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసాం కదండి. ఆ పులుపు ఈ పులుపు ఎక్కువ అవుతుంది, అంతే కాబట్టి తక్కువ వేసుకోండి పులుపు. ఒకసారి ఇలా తిప్పండి, బెల్లం కరుగుతుంది. ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న పుట్నాలు కూడా వేసుకుందామండి.
బాగుంటుంది. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? టేస్ట్ చెప్పండి, ఎలా ఉంది? సూపర్.